ఆయన అన్ని రోజులు చేసిన ప్రార్థన ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఆయన గెలుస్తామని తోటలో చేసిన ప్రార్థన ఒక ఎత్తు. ప్రేమ దేవుని వల్ల ఒక ఎత్తు. ఆ ఒక ఎత్తు ఎలా ఉంటుంది తెలుసా? ఆ ఒక ఎత్తు అనేది నిన్ను నన్ను రక్షించడానికి, మానవ ప్రపంచానికి తన వైపుకు తిప్పుకోవడానికి, జరగబోతున్న మహాశ్రమను ఎదుర్కోవడానికి ఆయన మరణం అగునంతగా ఆయన ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి. మనం అదే ప్రాణాపాయ స్థితిలో ఒకవేళ ఉంటే మనం ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చెయ్యం. మన ప్రాణం పోతుందని, కొన్ని నిమిషాలలో ప్రాణం పోతుందంటే మన బంధువులకు, మన మిత్రులతో కలిసి తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి అప్పగించే బాధ్యత మనము చేస్తూ ఉంటాం చూడండి. కానీ ఈ మహానుభావుడు అలా చేయటం లేదు. ఆయన ప్రాణం పోతుంది అంతగా ఆయన ప్రాణం పెట్టి ప్రార్థన చేశారంట. ఇంకా బాగా చెప్పాలంటే నాకు అర్థమవుతున్న విషయం, ఆయన కలవరి సిలువలో మరణించాడని మనం అనుకుంటున్నాం. నిజమే, ఆయన అంతకు ముందే మరణించాడేమో అని మనకు అనిపిస్తుంది. ప్రేమ దేవుని వల్ల ఈ మాటను బట్టి చూస్తే అంతకు ముందే మరణించాడా? అవును. ఆ గెతిస్తమని తోటలో ఆ సిలువలో వేలాడక మునిపే ఆయన మరణించినట్టుగా మనకు కనబడుతుంది. అంతగా మరణమగునంతగా ఆయన ప్రాణం పెట్టాడంట ప్రార్థన చేయటానికి. చూడండి ప్రేమ దేవుని వల్ల ఈరోజు సంఘాలలో ప్రార్థన పరులు ఉన్నారంటే, ఈరోజు సంఘాలలో ఈరోజు బోధకులు ఎలా ఉన్నారంటే, వారి సంఘాలలో ఉద్యోగస్తులు ఉన్నారా, వారు సంఘాలలో యవనస్తులు ఏం చేస్తున్నారు, ఈరోజు ఎవరు స్కోర్ టీం అంటే మంచిగా పాటలు పాడే యవనస్తులు ఎవరున్నారు, మంచిగా వాక్యం చదివే వాళ్ళు ఎవరున్నారు అని ఒక ఆలోచన భావాలతో ఈరోజు సంఘాలు మిగిలిపోతున్నాయి. కానీ ఈరోజు మా సంఘములో ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు ఉన్నారండి అని చెప్పే వారు ఏ సంఘము కూడా లేనట్లుగా మనకు కనబడుతున్న విషయం ప్రేమ దేవుని వల్ల. చూడండి, అలాంటి ఆలోచన భావాలతో సంఘాలు ఉన్నాయంటే అవును, ఎక్కడో ఒక చోట దేవుని కోసం ప్రాణం పెట్టే వారు మాత్రమే అక్కడక్కడ ఆ సంఘాలలో కొంతమంది ఉంటారు ప్రేమ దేవుని వల్ల. ప్రార్థనా పరులు, ప్రార్థనా యోధులు ఈరోజు సంఘానికి కావాలి. మళ్ళీ అలాంటి ప్రార్థనా పరులు సంఘానికి కావాలి అంటే ఈరోజు ప్రార్థనా పరుల కన్నా ఈరోజు రాజకీయ నాయకులకు హంగులు వేసే విధంగా ముందుకొస్తున్నారు చూడండి. ఈరోజు సంఘ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కూడా కావచ్చు. దేనికి అవకాశం ఇవ్వాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన ప్రాణం పెడుతున్నారంటే ఆ ప్రార్థనలో ఈ రోజు మనం ఎలా ఉన్నామని గుర్తు చేసుకోవాలి ప్రభువైన దేవుని వాళ్ళారా. అందుకంటాడు, ఏమంటారు తెలుసా డాక్టర్ లూకా గారు, ఆయన చేసిన ప్రార్థన సామాన్యమైనది కాదు. ఆయన చేసిన ప్రార్థన మానవ ప్రపంచానికి తన వైపు తిప్పుకోవడానికి ఆయన చేసిన ప్రార్థన విన్నపం అని మనం గుర్తు చేస్తున్నాడు ప్రేమ దేవుని వలన. ఎలా గుర్తు చేస్తున్నా తెలుసా? ఆయన యొక్క ప్రార్థనలో చెమట కారుస్తూ వెళ్ళిపోతూ ఉంటే, చెమట కారుతూ ఉంటే అది చెమట కాదు, తన దేహం నుండి కారుబోతున్న రక్తపు బిందువులని డాక్టర్ లూకా గారు తెలియజేశారు చూడండి. మళ్ళీ సిలువలో రక్తపు బిందువులు కార్చాడు, ఇక్కడ కూడా రక్త బిందువులు కారుస్తున్నాడు అంటే ఆయన మన కోసము ఆ గెతిస్తమనే తోటలోనే మరణించినట్లుగా మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. అంతగా మరణించిపోయారంటే అవును, ఎవరి కోసమయ్యా అంటే అది నీ కోసమే, నా కోసమే, మన అందరి కోసమే. అది చూసేనే మనం మారదాం ప్రేమ దేవుని వల్ల. ఆయన చేసిన ప్రార్థనలో పుట్టుకొచ్చిన పిల్లలు మనము. అలాంటి ప్రార్థనలో మనం ఏకీవించే విధంగా ముందుకు నడుద్దాం ప్రేమ దేవుని వల్ల. చూడండి, అలాంటి ప్రార్థనలో ఈరోజు మన అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్న విషయం చూడండి.